ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు. ఎందుకండి అంత బాధపడతారు? బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఆ, ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలే టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? ఉఫ్. అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్సెన్స్. ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ. ఉమ్. ఛీ! ఛీ, పెద్ద పని మీరును. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి. డాక్టర్ డాక్టర్ గారు, నేను తుమ్మనన్నాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. అఘోరించారులేండి. పదండి ఇంటికి. కర్మ. ఉమ్. ఆగండి. మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తినలేదు, మా నాన్న తినలేదు, నేను కూడా తినలేదు. ఏం పాపం మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చేస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే గానీ నష్టమేం లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి? గడ్డివాము దగ్గర కుక్క తను తిందు ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారేమిటి? అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుంది. అంటే మేము విశ్వాసాలు లేని వాళ్ళమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గానీ భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని. ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయవు, కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. హ్మ్? ఆహా, ఓహో, ఏం రుచి ఏం రుచి. చిచి,